నమస్తే అండి. ఈ వీడియోలో నేను మీకు ఇత్తడి, వెండి అలానే మన దగ్గర ఉండే పూజా ఐటమ్స్ని ఎలా నీట్గా సింపుల్గా వాష్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏమీ కాదండి, అప్పుడప్పుడు వాడుకునేవి, అంటే ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలా వాడుకునే వస్తువులు. ఇప్పుడు ఈ వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దానికి ఏం కావాలో చూద్దాము. ఇలా పీతాంబరి తీసుకుంటున్నానండి. పీతాంబరిని మనం స్టీల్కి కానీ ఐరన్ వాటికి, బ్రాస్కి, అలానే ఇత్తడి వాటికి కానీ అన్నిటికీ వాడుకోవచ్చు. సిల్వర్ వాటికి కూడా వాడుకోవచ్చు. ఇలా ఒక ప్యాకెట్ పీతాంబరి తీసుకొని ఒక 20 రూపీస్ ప్యాకెట్ విమ్ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మొత్తం వేసుకోవాలి. అలానే విమ్ ప్యాకెట్ని కూడా మొత్తం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇత్తడి వాటికి కొంతమంది చింతపండు కానీ అలానే నిమ్మకాయ కానీ వాడి క్లీన్ చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా ఒక పీతాంబరితోటి విమ్ కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎక్కువ శ్రమ లేకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఒక బాటిల్లో కానీ లేకపోతే ఇలా క్లోజ్గా ఉండే బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. నేను ఇలాగా ఫోర్క్ పెట్టి ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. చేత్తో కూడా కలుపుకోవచ్చు, ఫోర్క్తో కూడా ఉండలు లేకుండా కలుపుకోవచ్చు కదా, అందుకని ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను. చూసారు కదండి, చాలా తొందరగా ఈ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఒక ప్యాకెట్ పీతాంబరి, ఒక ప్యాకెట్ విమ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలి అంటే ఇంకొంచెం విమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం విమ్ యాడ్ చేసి కొంచెం లూజ్గా తయారు చేశాను అనమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి నెయిల్స్లోకి పోవడం కూడా చాలా తక్కువగా జరుగుతుంది. నాకైతే మామూలుగా ఇంతకుముందు పీతాంబరి వాడుతున్నప్పుడు ప్లెయిన్గా వాడినప్పుడు నెయిల్స్లోకి పోవడం, బ్లాక్గా రావడం అలా జరుగుతూ ఉండిందనమాట. ఇలా వాడిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి వాడకుండా ఉన్న ఈ ప్రమిదలు ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. 1/2 స్పూన్ కంటే తక్కువగా లిక్విడ్ని తీసుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని అన్ని వైపులా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇంకొంచెం వేసుకొని చేతితోటి రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్ని 2 సైడ్స్ బాగా లిక్విడ్ అనేది అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఈ పెద్ద ప్రమిదలోకి కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో పని అనేది. ఇలా చేసుకున్నప్పుడు, లిక్విడ్ చేసుకున్నప్పుడు మనకి పీతాంబరి పౌడర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మామూలుగా అయితే పీతాంబరి పౌడర్ అనేది వేసుకుంటే అది ఇక్కడంతా షింక్ అంతా ఖరాబ్ అవును అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా నీట్గా అవుతుంది. జిడ్డు మరకలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇలా చేసుకుంటే పోతాయండి, వాడకుండా ఉన్నవి. మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, రాగి వస్తువులు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టైం కావాలంటే రాగి వస్తువులు కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి ఈ ప్రమిద అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ప్లేట్ కూడా ఒకసారి వాష్ చేసి చూపిస్తాను. మనకి శ్రావణ మాసంలో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి, ప్లేట్స్ కానీ, రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా చూడండి ఇక్కడ నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక వెండి ప్రమిదతోని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. వెండి ప్రమిదలు కూడా ఎటువంటి గీతలు పడకుండా క్లీన్ అవుతుంది. ఇలా చాలా స్లోగా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎటువంటి మరకలు ఉన్నా సరే, జిడ్డు మరకలు ఎంత ఉన్నా సరే పోతుందన్నమాట. ఇలా ప్రమిదలు రెండింటికి అప్లై చేసి లిక్విడ్ని వాష్ చేస్తున్నాను. నేను ఇవి వెండి ప్రమిదలు కూడా రెగ్యులర్గా వాడనండి, ఎప్పుడన్నా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాను. ఈ పీతాంబరి పేస్ట్తో వాటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపించడం కోసమే వాటిని చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ప్రమిదలు, ప్లేట్లు కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని ప్రమిదలని, ప్లేట్ని, ఇత్తడివి, స్టీల్వి, రాగివి, రెగ్యులర్గా వాడుకునే ప్రమిదలను కూడా ఈ పేస్ట్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగా ఈ పేస్ట్ని ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్నవి కూడా ఎంత నీట్గా వాష్ అయిపోయాయో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి. థ్యాంక్ యూ.